ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ఇబ్బందులు ఉన్నా, డబ్బుల ఇబ్బందులు ఉన్నా పాలసీ మేక్ చేస్తేనే ప్రజల జీవితాలు మారుతాయి అనడానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్వీడన్ కంట్రీ దాదాపు 15th రిచెస్ట్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కంలో 55,000 నుంచి 70,000 ఇన్కమ్ ఉన్న ఆ దేశంలో కూడా వెరీ రిచ్ కంట్రీ అయినా పాపులేషన్ మేనేజ్మెంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి. మన దగ్గర డబ్బులు లేకపోయినా 25,000 రూపాయలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడాల్సిందే. అలాగే యుఎస్ కూడా అధ్యక్ష ఐవీఎఫ్ ఇట్లాంటి వాటిల్లో ఫ్రీ లేదు అసలు. అడ్వాన్స్డ్ కంట్రీ అయినా డబ్బులు ఎక్కువ ఉన్న దేశమైనా ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి పరిస్థితి అమెరికాలో ఉంది అధ్యక్ష. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టడం ఆలోచన అమెరికా కూడా రాలేదు అధ్యక్ష, ఇది ఫ్యాక్ట్. అలాగే ఈ ఎన్ఆర్ఐలు కూడా ఇంకెళ్లకుండా ఇక్కడ ఆపడానికి, లేదా ఎన్ఆర్ఐలు బ్యాక్ వెళ్ళిన 10 లక్షల మందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రోత్సాహకాలు ఇచ్చే ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండస్ట్రీలు పెడతామంటే ఒక పాలసీ లాంటిది మంచిది తీసుకుంటే ఆడు కూడా వచ్చేసే అవకాశం ఉంది అధ్యక్ష. ఫైనల్గా ప్రభుత్వ ఆర్థిక లేమితో ఉన్న ఇది తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వెంకట్రావు గారు గన్నవరం చెప్పాడు. ఆయన కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా వరకు మీరు ఆలోచిస్తే డబ్బులుండి కాదు, డబ్బులుండే దేశాలు కూడా సరైన సమయంలో జరుగుంటే మారుంటుందా లేదా మనం ఊహించలేము. రైట్ టైంలో ఎడ్యుకేట్ చేయగలిగితే కొంత మారేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చూశాను దిశ ఇజ్రాయెల్ 3 TFR అంటే ఇన్ని టెన్షన్ నుండి ఏదున్నా కూడా TFRలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. 3 ఉంది. వాళ్ళకు ఉండేది 1 కోటి జనాభా. ఆ కోటి జనాభాని TFR కూడా 3తో మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ డబ్బులుండి నేను చేయడం లేదు, దూరదృష్టితో ఆలోచిస్తున్నాం. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సభలో ఉండే వాళ్ళందరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులతో డే టు డే గడుస్తున్నామంటే వెంటిలేటర్ మీద ఉండే ఆర్థిక వ్యవస్థ బయట తీసుకొచ్చామంటే మళ్ళీ చెప్తున్నా, దీనికి పూర్తిగా సహకరించిన నరేంద్ర మోడీ గారిని, ఆర్థిక మంత్రిని, కేంద్రాన్ని అభినందిస్తున్న దిశ. ఎందుకంటే ఆ రోజు ఆ నిర్ణయం వాళ్ళు చేయకపోయి ఉంటే ఈరోజు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ ఈరోజు మనం ఆలోచించేది తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా అధిగమించాలో అధిగమించి మనం ముందుకు పోతాం.